మన ఫస్ట్ C++ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ నిన్న రాసాం. సో, ఇప్పుడు ప్రోగ్రామ్‌లో ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ చూసాం మనం ఐఓస్ట్రీమ్ లైబ్రరీ అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ స్ట్రీమ్ లైబ్రరీ. ఇందులో ఇన్‌పుట్ తీసుకోవడానికి, అవుట్‌పుట్ ప్రింట్ చేయడానికి కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఆల్రెడీ మనం కౌట్ యూజ్ చేసుకున్నాం. ఇన్‌పుట్ తీసుకోవడానికి సిఇన్ అనే ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఏజ్‌ని తీసుకోండి. ఏజ్ అనేది ఒక నంబర్. ఏజ్ అనేది నంబర్ కాబట్టి ఇంట్ అనే డేటా టైప్‌లో మనం స్టోర్ చేసుకుంటాం. ఇంట్ ఏజ్ అని రాసాక మనం అది ఇన్‌పుట్ తీసుకోవాలి కాబట్టి సిఇన్ రైట్ షిఫ్ట్ ఏజ్ అని రాస్తాం. ఇన్‌పుట్ ఇవ్వాలని తెలవాలి కాబట్టి కౌట్ ఎంటర్ యువర్ ఏజ్ అని రాసాం. నెక్స్ట్ సిఇన్ ఏజ్ అని రాసాం. దాన్ని ప్రింట్ చేసుకోవాలి. కౌట్ లెఫ్ట్ షిఫ్ట్ ఏజ్ అని రాసాం. ఇప్పుడు ఈ కోడ్‌ని టెర్మినల్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఈ యొక్క కమాండ్ మనం గుర్తుపెట్టుకోవాలి. g++ filename.cpp -o ఫైల్ నేమ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ /ఫైల్ నేమ్ రాస్తాం. ఎంటర్ కొట్టి ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. కింద ఏజ్ని ఎంటర్ చేస్తాం. అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇలాగే మనం నంబర్స్‌నైనా, నేమ్స్‌నైనా, ఏ క్యారెక్టర్స్‌నైనా ఇన్‌పుట్ తీసుకోవచ్చు. అవన్నీ నేర్చుకోవాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.